యొక్క సాక్ష్యాన్ని 2 వారాల క్రితం పంచుకోవాల్సింది సమయం లేక మీకు చెప్పలేదు ఈ సాక్ష్యాన్ని. 2 వారాల క్రితం నేను మంగళవారం రోజున వర్క్ ముగించుకొని ఇంట్లోనే 5:30 ప్రాంతం బయటకు వచ్చడం జరిగింది. జరిగినప్పుడు 15 నిమిషాలు అక్కడ కూర్చొని లేచి వాడు వరకు లోపలికి వెళ్ళి మళ్ళీ అదే కూర్చోవాలి. 2 అడుగులు వేస్తే ఆ కుర్చీలో కూర్చుంటాను. నేను కూర్చున్న పక్కనే గోడ ఉంటుంది. ఆ గోడకి 8 టైల్స్ అయిందండి. ఆ టైల్స్ నేను ఇంకా 2 నిమిషాలు కూర్చుని ఒక 2 సెకండ్లో నేను అక్కడ కూర్చుంటాను. కూర్చున్న లోపల ఆ గోడకున్న టైల్స్ ఆ కుర్చీలో పడడం జరిగింది. అవి పడ్డం కూడా ఎక్కడ పడ్డాయంటే 4 సైడ్లు చాలా షార్ప్ ఉంటాయి కదండి. ఆ షార్ప్ ఉన్న సైడ్ అది పడ్డం జరిగింది. అవి పడి ఆ కుర్చీని చీల్చుకొని ఆ పక్కన ఆ కుర్చీకి ఒక సైడ్ కాలు ఉంటే ఆ కుర్చీని చీల్చుకొని అది కింద పడడం జరిగింది. ఆ టైల్స్ చాలా బలంగా లావుగా చాలా పొడవుగా ఉంటాయండి. ఆ 2 సెకండ్లు నేను అక్కడ కూర్చొని ఉంటే అవి నా తలలో ముచ్చుకుపోయేటివి. ఎందుకంటే మా కుటుంబంలో చూసినట్లయితే 2011లో మా తాతగారు చనిపోవడం జరిగింది. మా తాతగారు చనిపోయిన 3 సంవత్సరాలకి మా నాన్నగారు 40 సంవత్సరాల చిన్న వయసులోనే బైక్ యాక్సిడెంట్ చనిపోవడం జరిగిందండి. అట్లా మా కుటుంబంలో మగవాళ్ళు చనిపోయారు. చిన్న వ్యక్తి నేనే. ఆ రోజు నేను మరణించి ఉంటే కుటుంబంలో చాలా గందరగోళ పరిస్థితి ఏర్పడేది. ఎందుకంటే సంవత్సరం క్రితం నాకు మ్యారేజ్ అయిందండి. ఇప్పుడు నా భార్య 5 నెలలు ప్రెగ్నెంట్. ఒకవేళ ఆ రోజుగా నేను మరణించి ఉంటే నా భార్య కానీ నా బిడ్డ కానీ నన్ను నమ్ముకున్న మా అమ్మ కానీ అన్యాయం అయిపోయారు. కానీ అలాంటి పరిస్థితి మా కుటుంబంలో జరగకుండా దేవాది దేవుడే కాపాడి దినాన సజీవులకు లభించారండి. మరొకసారి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను.